ఉన్న సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందిన వాడాయన. ఇక్కడ గమనించితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలు యొక్క ప్రజలను దేవుడు ఎలాగైతే దీవించి ఆశీర్వదించి బలపరిచినాడో అలాగనే దేవుడు అన్యులైనటువంటి వారిని కూడా దేవుడు దీవించినటువంటి వాడిగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరు మనకు కనిపిస్తూ ఉన్నారు అంటే, సిరియాలో రాజైనటువంటి ఒక వ్యక్తి ఉంటే ఆ రాజు కింద సైన్యానికి పెద్దగా, సైన్యానికి అధిపతిగా, సైనికులను నడిపించేవాడిగా ఉన్నటువంటి ఒక గొప్ప అధికారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనము చూస్తూ ఉన్నాం. ఎవరు? ఆయన పేరు నయమాను. ప్రియులారా, ఇతను ఎవరంట? సిరియా దేశంలో ఉన్నటువంటి సైన్యానికి అధిపతి. అయితే ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలు యొక్క రాజుగా ఉన్నటువంటి ఆ రాజు మీద దేవుడు ఏం చేశాడంటే, వీరు నా యొక్క మాట వినటం లేదు, ఇశ్రాయేలు ప్రజలు, వీరు దేవుడంటే భయం లేదు, భక్తి లేదు, వీరికి విశ్వాసం అనేది నా మీద లేదు కనుక వీరిని ఏం చేస్తూ ఉన్నానంటే, ఈ సిరియా దేశంలో ఉన్నటువంటి ఈ రాజుకు నేను దాసులుగా చేయబోతూ ఉన్నాను. చూశారా? అంటే ఇశ్రాయేలు ప్రజలు నా జనం అన్నారు, ఇశ్రాయేలు ప్రజలు నా యొక్క కుమారులని దేవుడు అన్నాడు. కానీ ఇక్కడ ఎవరికి జయం కలుగజేశాడంట? ఇదిగో అన్యరాజు అయినటువంటి సిరియా రాజుకు దేవుడు జయాన్ని అనుగ్రహించినటువంటి వాడిగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఏ కాలంలో అయినప్పటికీ కూడా, ఏ రాజుల కాలంలో ఉన్నప్పటికీ కూడా మనకున్నటువంటి గొప్ప నియమం ఏంటో తెలుసా? దేవుని యందు భయము, భక్తి కలిగి లోకములో మనం అందరం కూడా జీవించే వారిగా ఉండాలి. ఇక్కడ నయమాను